హాయ్ అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి డే 2 వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేసేసి మా హస్బెండ్ వచ్చేసి నైటే మిల్క్ కర్డ్ పెట్టేశాడండి ఆర్డర్ అమెజాన్లో. ఇంకా వచ్చేసాయి. ఇంకా మార్నింగ్ ఇంకా మిల్క్ అయితే నేను స్టవ్ పైన పెట్టి కాంచుకుంటున్నానండి. ఇంకా ఓ పక్క కసు అయితే చిమ్ముకుంటూ వచ్చేస్తున్నాను. నైటే పాత్రలన్నీ కడిగేసి పనుకుంటానండి. ఇంకా అవి అయితే సర్దుకుంటున్నాను ఒక్కొక్కటి. ఇంకొచ్చేసి మిల్క్ అయితే కాగిపోయాయి. ఇంకా బద్రిబాబుకి అయితే సపరేట్గా మిల్క్ తీసేసుకున్నానండి. టీ అయితే పెడుతున్నాను. టీలో చాలా మంది ఉత్త షుగర్ వేసుకుని టీ పొడి వేసుకుంటారండి. అలా కాకుండా ఎప్పుడైనా హెడేక్ ఉంటే అల్లము ఎలాచి దంచి వేసుకొని సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఫ్లేవర్గా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే డైలీ అల్లము ఎలా చేసి చాయ్ అయితే ఇలానే పెడతానండి. ఇంకొచ్చేసి నేను మార్నింగే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటానండి. మీరు కూడా ఇలానే చేస్తారా? నానబెట్టి చేస్తే త్వరగా రైస్ అయితే ఉడికిపోతుందండి. ఎంతమంది అలాగ నానబెట్టి చేస్తారు? ఇంకా నేను వచ్చేసి రైస్ అయితే 3 టైమ్స్ అన్నీ నీట్గా వాష్ చేసేసుకున్నానండి. నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బద్రిబాబు కూడా నిద్ర లేచిండండి. బద్రిబాబుకి మిల్క్ తీసాను కదా, మిల్క్ తీసుకెళ్ళి బద్రిబాబుకి ఇచ్చేసాను. ఇంకా బద్రిబాబు కూడా వచ్చేసి మిల్క్ అయితే తాగేసిండు. ఇంకా నేను వచ్చేసి అంతలోపు రైసు మంచినీళ్ళు బట్టి పక్కన పెట్టేసుకున్నానండి. రైస్ వచ్చేసి ఇంకా నేను వచ్చేసి నైటే వాషింగ్ మిషన్లోకి అయితే బట్టలు వేసుకుంటాను. మార్నింగ్ లేసి స్విచ్ ఆన్ చేసుకుంటారు. మీరు కూడా ఎక్కువ పని ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. నైటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మార్నింగ్ లేవగానే స్విచ్ ఆన్ చేయండి. పని అయితే తొందరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసినవి అన్నీ తీసుకెళ్ళి ఆరేయడానికి అయితే వెళ్తున్నానండి. బద్రిబాబు కూడా నేను వస్తా అని అంటుండు. ఇంకా బద్రిబాబు కూడా తీసుకొని పోయి ఆరేసి అయితే వచ్చేసాను. నేను ఇంకా బాటిల్స్కి అయితే వాటర్ అయితే నింపుకుంటున్నానండి. వాటర్ అయితే బాటిల్స్కి నింపేసి పెట్టుకుంటే మనము ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగవచ్చు. ఇంకా నీట్గా మాప్ అయితే పెట్టుకుంటూ వస్తున్నానండి. కసు చిమ్మేసాను కదా, మార్నింగ్ అయితే మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా బద్రిబాబుకి కూడా స్నానం చేపించేసి రెడీ అయితే చేసేసానండి. ఇంకా ఇలా అయితే రెడీ అయినాక ఇలా అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా బద్రిబాబు టిఫిన్ వచ్చేసి దోశ అయితే వేపిస్తున్నానండి. మీ ఇంట్లో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో వచ్చేసి బద్రిబాబు కోసం వచ్చేసి దోశ అయితే వేస్తున్నానండి. బద్రిబాబుకి దోశ అంటే చాలా ఇష్టము. దోశ అయితే 3 టైమ్స్ అయినా తింటాడు డే అంతా. రైస్ ఎక్కువగా బాగా సరిగ్గా తినడండి. ఇంకా బద్రిబాబుకి అయితే దోశ అయితే వేయించేసాను. బద్రిబాబు ఫుల్ ఆకలితో ఉన్నాడు. ఇంకా బద్రిబాబు వచ్చి ఎంత బాగా క్యూట్గా తీసుకెళ్తున్నాడు ప్లేట్. నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంకా మాకైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బొరుగులు కానీ అయితే చేసుకున్నామండి. ఇంకా మా హస్బెండ్కి అయితే బొరుగులు కానీ పెట్టించేసాను. ఇంకా నేను కూడా అయితే పెట్టేసుకున్నానండి. తినేసాము. మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయినారు. ఎవరికైనా బొరుగులు మా రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది టేస్టీగా. అప్పటికప్పుడు వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా బద్రిబాబు అయితే టిఫిన్ చేసేసి బొమ్మలు అయితే అన్నీ ఇలా పోసేస్తున్నాడండి. ఫస్ట్ అట్టపెట్టెలు అయితే అన్నీ వేసి లోపల పెడుతున్నాను కబోర్డ్లో. అది వచ్చేసి మొన్న వచ్చేసి కాలు కింద వేసి తొక్కేసిండు, అంతా చినిగిపోయింది. ఇంకా అవన్నీ వచ్చేసి సంచిలో వేసి పెడుతున్నాను. ఇంకా అన్నీ పెట్టేసి అన్నీ గుమ్మరిచ్చేసిండు. ఆడేదిలో ఏంలే, ఒకసారి ఆడతాడు ఒక్కోసారి ఆడాడు. నచ్చినవన్నీ తెచ్చి మొన్న మీషోలో వచ్చేసి క్లే ఆర్డర్ పెట్టానండి. ఇంకా దాంతో ఆడుతున్నాడు. బొమ్మలు బయటకు వెళ్ళినప్పుడల్లా ఒక టాయ్ తెచ్చి ఇన్ని అయినాయండి. ఇంకా సంచిలో వేసి లోపల పెట్టాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా మా ఇంట్లో ఇవాళ వచ్చేసి పప్పు చేశాను. పప్పు మీలో ఎంతమందికి ఇష్టం? ఆవకాయ నెయ్యి పప్పు వేసుకొని తింటే బాగుంటుంది కదండి. ఇంకా రైస్ కూడా ఉడికిపిండి వంచేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా ఒక పక్క అంట్లు ఉంటే అవన్నీ తోమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పప్పుకైతే తర్వాత పెట్టేసుకొని బద్రిబాబు పప్పులో రసం దాంట్లో తర్వాత వేసేసుకొని ఇంకా పప్పు నేను మెత్తగా మెదిపేసుకొని తర్వాత అయితే పెట్టేసుకున్నానండి పప్పు. ఇంకా బద్రిబాబు పప్పు చారేసి రైస్ అయితే పెట్టించేసాను. బద్రిబాబు తింటుండు. ఫస్ట్ పట్టుకొని చూస్తున్నాడు కాలుతుందా లేదా అని. ఈ చిన్న పిల్లలకి ఎంతో తెలివి కదండి. ఫస్ట్ చూస్తున్నాడు చూడండి ఎంత బాగా క్యూట్గా. ఇంకా తినేసిండు బద్రిబాబు. ఇంకా నేను వచ్చేసి
దోసపిండి అయితే అయిపోయిందండి. ఇంకా దోసకైతే నానబెట్టుకున్నాను. ఇంకా నేను కూడా రైస్ పెట్టేసుకొని తినేసాను. ఇంకా వర్షం పడేలా ఉంది. ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చాకైతే వెళ్తున్నానండి. ఇంకా బట్టలు తీసుకొని వచ్చి అన్ని సోఫాలో అయితే పెట్టేశాను. ఇంకా నేను వచ్చేసి రైస్ తింటున్నప్పుడు వర్షం వచ్చేలా ఉంది. ఇంకా మళ్ళీ రైస్ వదిలేసిపోయాను కదండి, అది వచ్చి తిన్నానండి. ఇంకా బద్రి కన్నయ్య కూడా పనుకున్నాడు. ఇంకా బట్టలు అయితే తెచ్చినవన్నీ మడతలు పెడుతున్నానండి. ఇంకా అప్పటికప్పుడు మడతలు పెడితేనే కదండి, అప్పుడే అట్లే పెట్టేసామనుకో అవి అట్లే ఉండిపోతాయండి. ఇంకా బట్టలన్నీ మడతలు పెట్టేసి ఇంకా నా వీడియోలు ఉంటే అవి ఎడిట్ చేసుకుంటున్నాడు. ఇంకా అంతలోపే బద్రిబాబు వచ్చి నిద్రలేసిండండి. ఇంకా బద్రిబాబునైతే సోఫాలో పెట్టి నేనైతే బట్టలు ఎక్కడెక్కడ కబోర్డ్లలో నీట్గా సర్దేసుకున్నానండి. ఇంకా అప్పటికప్పుడు అన్నీ చేసుకుంటే పనులు త్వరగా అయిపోతాయండి. ఇంకా మళ్ళీ చేద్దాం అంటే అలానే లేట్ అయిపోతుంది. మనకైతే లేజినెస్ ఎక్కువైపోతుంది. ఇంకా మళ్ళీ బద్రిబాబుకి వచ్చేసి స్నాక్స్లోకి దానిమ్మ పండు అయితే ఒలిచిచ్చాను. ఇంకా బద్రిబాబు అయితే తీసుకొని తింటుండు. ఇంకా నాకు వచ్చి ఏబిసిడీలు ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్ వచ్చి చెప్తున్నాడండి. ఏ నుంచి హెచ్ వరకు నీట్గా వస్తాయండి. ఇంకా ఆ పక్క కొన్ని రావు. ఓవెల్ అంట, ప్యారెట్ అంట అవి రావు. కొన్ని ఐస్ క్రీము, జగ్గు, వాటర్ మిలన్, అంబ్రోల్లా అవి అయితే చెప్తాడండి. ఇంకా బద్రిబాబు పిజ్జా అంటుంటే ఒకసారి ట్రై చేద్దామని మా హస్బెండ్ వచ్చేసి పిజ్జా ఆర్డర్ పెట్టిండు. పిజ్జా చికెన్ పీసెస్ ఆర్డర్ పెట్టిండు. ఫస్ట్ టైం బద్రిబాబు వచ్చేసి పిజ్జా టేస్ట్ చేస్తున్నాడండి. చాలా బాగా తిన్నాడు బద్రిబాబు కూడా. నాకు కూడా పిజ్జా అంటే చాలా ఇష్టము. ఇంకా నేను మార్నింగే నానబెట్టుకున్నా కదండి దోసపిండికి, ఇంకా అవి వచ్చేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. మీలో ఎంతమంది ఇంట్లో ఇడ్లీ పిండి, దోసపిండి పట్టుకుంటారో మిక్సీలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకా పిండి అయితే అంత రుబ్బేసుకున్నానండి. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి దోశ అయితే వేసాను. ఇంకా మార్నింగే పప్పు చేశాను కదా, పప్పు ఉందని దోశలు అయితే పోసుకున్నామండి. దోశలు మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసాను, పప్పు వేపించేసి ఇంకా బద్రిబాబుకి కూడా దోశ అయితే వేపించేసాను. బద్రిబాబు కూడా తినేసిండు. ఇంకా నా కోసం కూడా దోశలు వేసుకొని తినేసానండి. మార్నింగ్ కొంచెం రైస్ ఉన్నింది, అది పెట్టుకొని తినేసాను. ఇంకా నైట్ వచ్చేసి నేను పాత్రలన్నీ నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. ఇంకా బద్రిబాబు అయితే టాయ్స్ అన్నీ చూడండి ఇలా అన్నీ పోసిండు. ఇవన్నీ ఎత్తి బొమ్మలన్నీ ఎత్తేసి పనుకుంటాను. మార్నింగ్ ఎత్తాలంటే నా వల్ల కాదు అసలు, పని అంతా అట్లా అనిపిస్తుంది. బొమ్మలన్నీ నైట్ ఎత్తేసి పనుకుంటాను. కిచెన్ ఇలా పెట్టేసుకుంటానండి. అంతేనండి డే 2 వ్లాగ్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.